సిక్సర్లు, ఫోర్లు ఓడిపోయే మ్యాచ్ ని కూడా గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పక్కా కప్ కొడుతుంది, ఎందుకంటే ఆర్సీబీ యొక్క కన్సిస్టెన్సీ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్సీబీ ఇస్ ది బెస్ట్ అండ్ ఆర్సీబీ సార్ కప్ కొడు. వాళ్ళ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాత్రము కాసుకొని కూర్చున్నారు ఈసారి ఆర్సీబీని ఓడించాలని చెప్పేసి. సో క్రికెట్ అంటేనే అసలు అంటే ఎప్పుడు ఏమైతే జరిగేది తెలియదు. సింగిల్ డే ఒక బాల్ తోటి ఒక 6 రన్స్ తోటి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇందులో ఏదైతే జీటీ కూడా ఇప్పుడు ఇంత బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. చాలా మంది అంటారు ఇప్పుడు రేపు కొట్టేది కూడా జీటీ అని అంటారు. దాని మీద శుభం గిల్ అంటే వాళ్ళు చాలా మంది మంచి ప్లేయర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా సిక్స్లు కొట్టి సో సింగిల్స్ కొట్టే వాళ్ళు ఎవరు లేరు. అంటే షార్ట్ కట్ లా వెంటనే గెలిపించినటువంటి ప్రత్యర్థులు అందులో బ్యాట్మెన్స్ ఉండడం వల్ల చాలా కొన్ని మ్యాచ్ల్లో చూసే వాళ్ళు అట్నే రన్స్ చేసుకుంటూ వచ్చారు. సో తప్పకుండా ఓవర్ని మ్యాచ్ అయితే చాలా పోటీగా ఉంటుంది. సో ఎవరు ఎక్కువ మీరు అన్నట్టు పోటీ కూడా నరేంద్ర మోడీ ఒక మంచి హై స్టేడియంలో జరగబోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకొని ఎక్కువ స్కోర్ చేసి ఎవరైతే చేస్తారో వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంటుంది. మనం గత కొన్ని మ్యాచ్లు కూడా చూసాము, హై స్కోర్ చేసి వికెట్లు పోకుండా కాపాడుకొని సో కొంచెం అదైతే నిలదొక్కుంటారో తప్పకుండా వాళ్ళ మ్యాచ్ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. మనం గతంలో కొన్ని మ్యాచ్లు అలే జరిగాయి, అందులో జరిగిన ప్రతి మ్యాచ్ కూడా ఎక్కువ స్కోర్ చేసి వికెట్లు పోకుండా సో ఎవరైతే ఆట ఆడుతుంటారో సో లాస్ట్ ఓవర్లో కూడా గెలుస్తున్న మ్యాచ్ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో అలా రేపు ఓవర్గా జరగబోతుంది. తప్పకుండా మనకైతే నేనైతే విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా తప్పకుండా ఆయన ఎన్నో మ్యాచెస్ గెలిపించిన వ్యక్తిగా గెలవాలని కోరుకుంటున్నాను. అంటే చూసుకున్నట్టయితే విరాట్ కోహ్లీని చూస్తేనేమో లాస్ట్ టైం కూడా ఇట్లానే ప్రతిసారి ఫైనల్స్కి వెళ్ళి ఓడిపోతుంది. లాస్ట్ టైం ఏదో బై లక్ లో వచ్చేసింది, విన్ అయిందని కొందరు అంటున్నారు. ఈసారి అయితే అవ్వదు, ఆర్సీబీ పక్క ఓడిపోతుందని కొందరు అయితే అంటున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? తప్పకుండా అంటే ఎవరి ఒపీనియన్, ఎవరి ఫ్యాన్స్ బ్యాట్స్మెన్స్ వాళ్ళు ఖచ్చితంగా కొడతారని నమ్మకం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా విరాట్ కోహ్లీ తప్పకుండా అంటే ఎన్నో మ్యాచ్లు చూసాం మనం, వన్డేలో T20లో అనర్గళంగా ఓడిపోయే మ్యాచ్ని కూడా గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తను మన వరల్డ్ కప్ నుంచి కూడా చూసాను, T20 కూడా గెలిపించాడు. సో రేపు కూడా ఇదే జరగబోతుంది ఫైనల్ అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో తను కూడా హై స్కోర్ చేసి తప్పకుండా ఒక విన్నర్గా తప్పకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకునే అవకాశం కూడా విరాట్ కోహ్లీ ఉంటుంది. సో రేపుగా తన పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం అయితే ఉంది. ఇందులో కూడా శుభం గిల్ చూడాలి. శుభం గిల్ లాంటి ఒక ప్రత్యర్థుల్ని వికెట్స్ తీస్తే ఆర్సీబీకి ఎక్కువ స్కోప్ ఉంటుంది గెలవడానికి. సో అయితే ఇప్పుడు బెంగళూరులో ఆల్రెడీ మేము విన్ అయిపోయినాం అంత ఫీల్ తోని సెలబ్రేషన్ కూడా అక్కడ మొత్తం ప్రిపరేషన్ మొత్తం స్టార్ట్ అయింది. రేపు మేము విన్ అయిపోతాం సెలబ్రేషన్ కి ఎంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్నది, ఎందుకు అంత కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్నది అంటారు? అంటే అందులో ఒక మంచి ప్రత్యర్థులు, మంచి ఆటగాళ్ళు ఉండడము, సో కొంచెం అంటే మల్టీ బౌలర్లు కూడా బ్యాటింగ్ చేసినటువంటి మంచి పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల కొంత ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే క్రికెట్ అనేది ఎప్పుడు ఏం జరిగేది చెప్పలేం. అంటే 6 బాళ్ళల్లో 6 సిక్స్లు కొట్టి గెలిపించినటువంటి ప్రత్యర్థులు ఒక బాల్ ఉంటే 6 కొట్టాలి అంటే అట్లాంటి మనం చాలా మ్యాచ్లు చూసాం. సో అవన్నీ కూడా మనం గతంలో చాలా మ్యాచ్లు అట్లా గెలిపించినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ అందులో కూడా ఉన్నారు. సో ఏదైనప్పటికీ చాలా వరకైతే చాలా మంది మీరంటే శుభం గిల్ అంటే ప్రత్యర్థులు కూడా వాళ్ళు పోటీగా ఉన్నారు కాబట్టి ఎవరు నమ్మకాలు వాళ్ళవి. తప్పకుండా రేపైతే ఆర్సీబీ కూడా అంతే పోటీ, జీటీ వారియర్స్ అండ్ ఆర్సీబీ వారియర్స్ పోటాపోటీగా ఉంటుంది. సో మనం చూసాం, మన ఇండియా కూడా ఫైనల్కి పోయి ఎంత రేంజ్లో పోరాడి మరి ఓటమి పాలైందో మనం చూసాం. చాలా వరల్డ్ కప్లో చూసాం, T20లో చూసాం, రకరకాలుగా. రేపు మేబీ రివర్స్ కావచ్చు. అది ఎవరైతే మీరంటే జీటీ టీం అయితే అనుకున్నారో వాళ్ళ ప్లేయర్స్ టక్క 3 వికెట్లు పడిపోతే శుభం గిల్ తర్వాత 2 వికెట్లు తీసేస్తే మళ్ళీ అప్పుడు తప్పకుండా ఆర్సీబీ వస్తుంది కదా. సో అలా మనం అంటే క్రికెట్లో ఎవరు ఎప్పుడు విన్ అయ్యేది, సో మనం లాస్ట్ చివరి వికెట్ వరకు వేచి ఉంటే కానీ తెలియదు ఆట అనేది. తప్పకుండా రేపు ఆర్సీబీ విన్ అంతే. విరాట్ కోహ్లీ ఫైనల్ పక్కా, కప్పు విరాట్ కోహ్లీది, కప్పు మనదే. క్రికెట్ ప్లేయర్ తప్పకుండా ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విన్ అంతే. టూ టీమ్స్ కి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? తప్పకుండా పోరాడే ఇద్దరు వ్యక్తులు మంచి టీమ్స్ కాబట్టి ఎవరు గెలిచినా కానీ ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటే బాగుంటుంది. తప్పకుండా ఇదొక మంచి గేమ్ ప్లేయర్, ఇదొక మంచి ఎకానమీ, ఇండియాకి కూడా ఒక మంచి ప్రపంచ దేశాల నుంచి ఒక ఇన్కమ్ సృష్టించేది, ఇన్స్పిరేషన్ అయ్యేది. ప్రతి ఒక్క ఆటగాళ్ళకి కూడా తన యొక్క లైఫ్ని ఒక ఉన్నత స్థాయిలో చూపెట్టుకున్నటువంటి గొప్ప ఈ క్రికెట్ అనేది చాలా మంది ప్లేయర్స్. ఈ క్రికెట్ వల్ల కొన్ని సినిమాలు కూడా దీని తర్వాత ఒక మంచి హైప్ సినిమా వస్తుంది. సో తప్పకుండా ఇది ఒక ఆర్సీబీ అనేది విరాట్ కోహ్లీ సూపర్ డూపర్ గెలవాలి, విన్ కావాలి. శుభం గిల్ చాలా గొప్ప ఆటగాడు. ఇందులో కూడా విరాట్ కోహ్లీ అంటే ఒక నేషనల్ ఇంటర్నేషనల్ మంచి కెప్టెన్. ఇంకోటి వన్డేలు T20లు అనర్గళంగా ఒంటి చేతుడు గెలిపించినటువంటి ఒక గొప్ప ప్లేయర్ మన విరాట్ కోహ్లీ కూడా.
మరి ఆర్సీబీ కూడా తప్పకుండా ఫైనల్ తీసుకొచ్చింది, గెలిచే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో జీటీ కూడా ఏంటంటే పోటీ కూడా మంచి చాలా మంది గొప్ప ఆటగాళ్ళు ఇందులో ఉన్నారు. తప్పకుండా ఇది ఎక్కువ అయితే చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఆర్సీబీనే గెలవాలని కోరుకుంటుంది. తప్పకుండా ఫ్యాన్స్ కూడా అందరు విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ చాలా మంది ఇందులో కూడా మంచి ఆటగాళ్ళు ఉన్నారు. జీటీ కూడా చాలా మంది ఉన్నారు. చూడాలి రేపు హోరాహోరీనా జరిగేటువంటి మ్యాచ్లో మాత్రం చాలా మంది మాత్రం నేనైతే విరాట్ కోహ్లీ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియా కెప్టెన్ చాలా మరి T20లు వన్డే మ్యాచ్లు గెలిచి చాలా వరకు మన విజయాన్ని భారత్కి కట్టబెట్టాడు. ఇది కూడా తప్పకుండా విరాట్ కోహ్లీకి మరొక విజయం సాధించారు. హార్డ్ వర్క్ సిన్స్ 18 years బ్యాక్ నుండి ఉంటుంది కాబట్టి ఐ కీప్ ఆన్ ఫాలోయింగ్. లైక్ వాళ్ళ యొక్క కన్సిస్టెన్సీ, వాళ్ళ యొక్క హార్డ్ వర్క్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క ప్రాక్టీస్ చాలా ఇట్ ఈస్ షోన్ క్లియర్లీ కాబట్టి వాళ్ళ యొక్క బాగా విజిబుల్ ఉంటుంది కాబట్టి ఆర్సీబీ ఇస్ ద బెస్ట్. అంటే లైక్ నేను ఎలా చెప్తాను అంటే ఫర్ బోత్ ద టీమ్స్ ఆర్సీబీ ఇంకా జీటీటీ రెండింటికి ఆల్ ది బెస్ట్. గొంతు చించుకొని చెక్కంతా దారపోసి పిడికిలు బిగించి చెప్తున్న మాట ఏంటి, నేను ఫస్ట్ నుంచి ఆర్సీబీనే అంటాం. మొన్న ఏమన్నారు ఇక్కడ SRH గెలుస్తుంది, మామూలుగా ఉండదు, ఓ రేంజ్ లో ఉంటది అన్నారు. ఏమైంది? రాజస్థాన్ టీంతో ఆడింది కదా, సూర్యవంశి కొట్టిన దెబ్బలకి SRH టీము ఇంటికెళ్ళి పడుకున్నారు. ఎక్కడ పడుకున్నారు? ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నారు. సూర్యవంశి కొట్టిన దెబ్బలకి బత్తాయిలు కాస్త నిమ్మకాయలు అయిపోయినాయి. చూసారా? బత్తాయిలు కాస్త నిమ్మకాయ అయిపోయింది. అంటే ఆ బాల్తో ఫోర్లు సూర్యవంశి కొట్టిన దెబ్బకి ఆ బాల్ కోస్త ఇదిగో ఇంత అయిపోయింది. అలాగా ఫైనల్ కి వాళ్ళు SRH వాళ్ళను ఓడించేశారు. తర్వాత నిన్న గుజరాత్ టీంతో ఆడారు. ఆడిన తర్వాత పాపము నాకు రాజస్థానే గెలిచి ఫైనల్ కి అదే పోతుంది అనుకున్నాము, కానీ డిసప్పాయింట్ అయ్యాం మేము. ఆ అబ్బాయి పాపము 15 ఏళ్ల కుర్రాడు కాబట్టి గెలిచి ఉంటే బాగుండని చెప్పేసి చాలా మంది కోరుకున్నారు. ఆ కన్నీళ్ళు, నాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. ఈసారి మాత్రము ఈసల కప్పు నమ్మదే. ఈసల కప్పు మనదే కాదు, ఆర్సీబీ కప్పు బెంగళూరు టీం, అది మనం తెలుగు కాదు. ఈసల కప్పు నమ్మదే. నేను కన్నడలో సాంగ్ ప్రిపేర్ చేసిన పాడదామని ఈ రోజు, రేపు పాడతాను. పాడేసి వీడియోలు తీసేసి ఇంటికెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూస్తాను. నాకు కన్నడ రాదు నిజంగా. పాట విరాట్ కోహ్లీ మీద ఒక పాట ప్రిపేర్ చేశాను నేను. ఎవరి మీద? విరాట్ కోహ్లీ. అంత అభిమానం. ఈసల కప్పు నమ్మదే 100%. నాకు ఎంత సంతోషంగా ఉందంటే ఫైనల్ కి వచ్చింది, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. విరాట్ కోహ్లీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? నాకు ఎందుకంత ఇష్టం అంటే ఆట మామూలుగా ఆడాడు. కొందరు ఏమంటారంటే వేరే వాళ్ళ ఆటని ఈయన అట్లా ఫీల్ అయిపోతాడు అని అంటారు చాలా మంది. బౌలర్ వికెట్లు తీస్తే ఈయన సెలబ్రేషన్ చేసుకుంటాడు కదా. ఎవరు? విరాట్ కోహ్లీ. ఎవరో వికెట్లు తీస్తే ఈయన సెలబ్రేషన్ చేసుకుంటాడు. అవును, అంటే వేరే వాళ్ళ విన్నింగ్ ని ఈయన విన్నింగ్ లాగా ఫీల్ అవుతాడు అని చాలా సార్లు చూసాం కూడా మనం. ట్రోల్ చేశారు విరాట్ కోహ్లీ మీద. ట్రోల్ దేముంది అంటే అది నిజంగా అంటారా? కానీ మనకు కావాల్సింది ఏంది? నేను ఎందుకు అంత అభిమానం అంటే అభిమానం. మీకు ఒక మాట చెప్పాలి, నాకు ఫస్ట్ క్రికెటర్ అంటే నాకు ఎవరు ఇష్టం అని అడగరేంటి? ఈ మధ్యనంటే విరాట్ కోహ్లీ అంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి నాకు ఇష్టమైన క్రికెట్ ప్లేయర్ ఎవరంటే సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్. వీళ్ళ ముగ్గురు అంటే నాకు చాలా అభిమానము, చాలా ఇష్టము. ఈ మధ్య అంటే కుర్రోడు మన విరాట్ కోహ్లీ కుర్రోడు. ఎందుకంటే ఆయన అంటే అభిమానులు చాలా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తుంటారు, పుట్టగొడుగుల్లాగా. అలాంటిది ఆయన అంటే అభిమానులు ఎవరు లేరయ్యా. నేను ఫస్ట్ అభిమాని ఎవరంటే సునీల్ గవాస్కర్, మన సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్. వీళ్ళంటే నాకు చాలా ఇష్టం. రాహుల్ ద్రావిడ్ కూడా ఉన్నాడు కదా ఆయన. తర్వాత ఈయన నాకు బాగా ఆడతాడు టీంలో. మనకేంటంటే కప్పు రావాలని చెప్పేసి పట్టుదలతో ఆడతాడు. ఆ పట్టుదల చూపిస్తాడు. ఎంత పట్టుదల చూపిస్తాడో కోపం కూడా అంతే ఆయనకి, మామూలు కోపం కాదు.
ఇప్పుడు గుజరాత్ లో కూడా ఆల్రెడీ సెలబ్రేషన్ కి ఏమేమి కావాలో అన్ని సెలబ్రేషన్ ప్లానింగ్ అన్ని తయారు చేసుకొని రేపు కప్పు మాదే గెలుచుకుంటాం మనకు అంత 100% కాన్ఫిడెంట్ లెవెల్ తో ఇప్పుడు ఉన్నారు గుజరాత్. మీరు అంటారు ఆర్సీబీ గెలుస్తుంది అన్నారు, వాళ్ళు ఆల్రెడీ సెలబ్రేషన్ కూడా ప్లానింగ్ చేసేసుకుంటారు. దాని మీద మీరేం గుజరాత్ టీమ్ లో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏందో నాకు తెలియదు. గ్రిల్, శుభ్మన్ గిల్. వీళ్ళు ఆట ఆడితే దుమ్ము దులుపుతారని చెప్పేసి నేను విన్నా, నిన్న చూసాం కూడా ఎట్లా ఆడారు. అవును, అదే ఆట సేమ్ ఇలాగే ఆర్సీబీతో కూడా ఆడబోతుందా అని చెప్పేసి చాలా మంది ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు పక్కన పెట్టుకోండి, సెలబ్రేషన్ కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు అంటే కొంచెము గెలిచిన తర్వాత ప్రిపేర్ చేసుకోండి, ఎంతసేపు చేసుకుంటారు. కానీ నేను ఫిక్స్ అయిపోయి ఉన్నాను అని. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీం కాకుండా గుజరాత్ ఆర్సీబీ రెండే ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏది గెలిచినా నాకు ఒకటే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మీద చాలా పగబట్టున్నాను, మామూలు పగ కాదు. నన్ను ఎంత ఏడిపించారు, మామూలు ఏడిపించారా నాకు హైదరాబాద్ టీం వాళ్ళు అంతా ఎంత ఏడిపించారనుకున్నారు. అందుకే మీరు నన్ను ఏడిపిస్తారు కదా, చూస్తూ ఉండండి. రాజస్థాన్తో ఆడుతుంది, దుమ్ము కాదు. మీరు నిమ్మకాయలు తీసుకొని బత్తాలు అమ్ముకోవడం కాదు, నిమ్మకాయ జ్యూస్ పిండుకొని అక్కడ అమ్ముకోండి అని చెప్పేసి కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. అయిపోయింది, పడుకున్నారు. 100% ఆర్సీబీ ఈసారి కప్పు నమ్మదే. గుజరాత్ టీంకి ఆర్సీబీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్తా, ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తా నేను. ఎందుకంటే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, వీళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు. వాళ్ళు తక్కువ ఆడరు, వీళ్ళు తక్కువ ఆడరు. రాత్రే మనం చూసాము, బాగా ఆడారు. కానీ వీళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు మామూలుగా కప్పు కోసం గెలవాలని చెప్పేసి. గుజరాత్ టీం వాళ్ళు మామూలుగా ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ ఇద్దరు ఉన్నారు, వాళ్ళు మాత్రము కాసుకొని కూర్చున్నారు ఈసారి ఆర్సీబీని ఓడించాలని చెప్పేసి. కానీ వచ్చినా ఇద్దరిలో ఎవరికి వచ్చినా మనకి నష్టం లేదు, మనకు వచ్చేది మనకే కదా కప్పు. కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. బాగా ఆడాలి, కప్పు తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. కాకపోతే లాస్ట్లో చెప్పేది ఈసారి కప్పు నమ్మదే.